స్టార్ న్యూస్ తెలంగాణకి స్వాగతం. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండప నిర్వాహకులకు అవగాహన సదస్సు జగిత్యాల జిల్లా గొల్లెపల్లి మండల కేంద్రంలో రెడ్డి సంఘం భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ రామ్ నరసింహారెడ్డి మాట్లాడుతూ గణపతి మండప నిర్వాహకులు ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మండపం ఏర్పాటు కోసం అనుమతి తప్పనిసరి ఉండాలి. ఆన్లైన్ లో అన్ని వివరాలు ఇవ్వాలి. కరెంట్ కనెక్షన్ కోసం డీడీ తప్పనిసరిగా ఉండాలి. విద్యుత్ అధికారుల పర్మిషన్ తీసుకోవాలి. డీజేలకు అస్సలు అనుమతి లేదు. అనుమతులకు విరుద్ధంగా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి 10 గంటల తర్వాత మైక్ వాడొద్దు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గొల్లెపల్లి ఎస్ఐఎం కృష్ణసాగర్ రెడ్డి, కానిస్టేబుల్ వేణు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేష్, తిరుపతి రవి, మండల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తర్వాత లాస్ట్ ఇమర్షన్ డే రోజు కూడా ఈ బాగా తాగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని నీళ్ళగా పంపించారు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్గా. మన వినాయక చవితి 9 రోజులు ప్రశాంతంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు వినాయక చవితి అంటే ఈ 9 రోజులు ఎలాంటి ప్రాణ నష్టము, తర్వాత ఇంజూరీ కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ అయింది. తర్వాత కోరుట్లలో కూడా మనకు విగ్రహాలు మనకు తయారు చేసేటప్పుడు ఒకటి ఇష్యూ అయ్యి చనిపోయారు. రీసెంట్గా మనకు కృష్ణాష్టమి రోజు కూడా రథము తీస్తుంటే కూడా కరెంట్ షాక్తో చనిపోవడం జరిగింది. ఇటువంటి ఇష్యూస్ కాకుండా మనం చూసుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. విగ్రహం తీసుకొచ్చేటప్పుడు ఏమైనా వైర్లు ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఆ వైర్లను కట్టెలతో పై కానీ జాగ్రత్తగా తీసుకురావడము. తర్వాత మండపంకి వచ్చిన తర్వాత కూడా మంచి క్వాలిటీ వైర్ వాడడము. ఉట్టిగా మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారు, మనకి చిన్న చిన్న పని వస్తే మనమే చేస్తాం, అట్లా చేయదు. దానికి సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు వాళ్ళు, స్టాఫ్ వాళ్ళని పిలిపించుకోవాలి. లేకుంటే ప్రతి విలేజ్కు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కూడా కొనరు, వాళ్ళని పిలిపించుకోవాలి. మంచి క్వాలిటీ వైర్తోని ఆ కొండి వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వేయించేసి తర్వాత మంచి ఒకటి బాక్స్ పెట్టాలి. ఒక బాక్స్ పెట్టేసి దాని ప్లగ్ కూడా వైర్లకు కూడా ప్లగ్ పెట్టాలి. మనం ఏం చేస్తాం, వైర్ డైరెక్ట్ దానిలో పెట్టేసేసి ఆకి పుల్లలు పెడతాం, అంతే కదా. అట్లా కాకుండా దానికి ఒక ప్లగ్ ఎంత ఉంటుంది, దాదాపు 50 రూపీస్ ఉంటుందా, ఆ ప్లగ్ అనేది పెట్టుకొని మంచి బాక్స్ పెట్టుకొని వైర్ పెట్టుకుంటే ఏమవుతుంది, ఎవరికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. తర్వాత ఆ బాక్స్ నుంచి మన ఏదైతే పవర్ బాక్స్ ఉందో ఆ బాక్స్ నుంచి స్పీకర్కి కానీ ఇంకేమన్నా లైట్కి కానీ ఒక కనెక్షన్ ఇచ్చే వైర్ ఉంటుంది కదా, ఆ వైర్ కూడా డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. ఆ వైర్ కూడా డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. డ్యామేజ్ ఉంటే ఏమవుతుంది, మన మండపానికి మహిళలు వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, తర్వాత యూత్ ఉంటారు. మీరు అంతమంది యూత్ ఉంటే మీ యూత్ మీరు ఎంజాయ్ చేయాలి. అంతేగాని పక్క వాడలో యూత్ దగ్గరికి పోయి అక్కడ డ్యాన్స్ చేయడం, లేకుంటే వేరే ఊరికి పోయి డ్యాన్స్ చేయడం, పిల్లల దగ్గరికి పోయి డ్యాన్స్ చేస్తే ఏమవుతుంది, అక్కడ గొడవ అవుతుంది, కొట్టుకుంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు అవుతాయి. కాబట్టి మీ అందరికి చెప్పేది ఏంటంటే ఎలాంటి పోలీస్ కేసులు కాకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ కేసులు అయితే ఏమవుతుంది, పోలీస్ కేసులు అయితే గవర్నమెంట్ జాబ్ రాదు, పాస్పోర్ట్ రాదు, తర్వాత వీసా కూడా రాదు. ఈ కాలంలో వీసా రావాలంటే ఏం చేస్తున్నారు, కొన్ని దేశాలు క్యారెక్టర్ సర్టిఫికేట్ అడుగుతారు. అంటే క్యారెక్టర్ సర్టిఫికేట్ కంపెనీలలో కూడా క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటారు పోలీస్ స్టేషన్ నుంచి. పోలీస్ కేసు ఇస్తారా, ఇవ్వరు. కాబట్టి ఎలాంటి పోలీస్ కేసులు మీ మీద నమోదు కాకుండా చూసుకోవాలి. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. మీ ఎంజాయ్మెంట్ మీరు చేయాలి, అంతే. మీ ఎంజాయ్ మీరు చేయాలి, అంతేగాని వేరే వాళ్ళు దానిలో పోయి వాళ్ళని కొట్టడము, లేకుంటే అక్కడ పోయి న్యూసెస్ చేయడము అటువంటివి చేస్తే మాత్రం మీకు చట్ట ప్రకారం కేసులు నమోదైతే మీరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది యూత్ ఉన్నారు, మీరు అంతా చదువుకునే పిల్లలు ఉన్నారు, మీరు అందరూ జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు
మీరు 35 ఇయర్స్ వరకు జాగ్రత్త ఉంటే మీరు జాబ్ చేసుకుంటూ ఏదో ఒక జాబ్ చేసుకుంటూ లేకుంటే ఏదో బిజినెస్ చేసుకుంటూ లైఫ్లో సెట్ అయ్యే వరకు మీరు గర్భిణీ స్త్రీలు ఉన్నా కూడా వాళ్ళకు ఇబ్బంది, ఆరోగ్యం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ డీజే అనేది మనకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము నిషేధించబడినది. కావున డీజే అనేది ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. వినాయక చవితి మండపంలో ఖచ్చితంగా రోజు ఒక ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా మీరు డిప్యూట్ చేసుకోండి. ఇద్దరు ముగ్గురు పడుకోబెట్టండి. అక్కడ మీరు 9 రోజులు దేవుణ్ణి పూజించేటప్పుడు ఖచ్చితంగా నైట్లో మనము అక్కడ ఉండాల్సిందే. ఉంటే ఏమవుతుందంటే కొంచెం మన సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మనకు విగ్రహం ఉంటుంది, తర్వాత లడ్డు ఉంటుంది దేవుంది, తర్వాత పూజా సామాన్ ఉంటుంది, ఇంకా వేరే విగ్రహాలు కూడా పెడతారు. అంతే కదా, ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ అయితే ఇళ్ళలో మీరు విగ్రహం ఓపెన్గా పెట్టకుండా మన ఏమైనా కట్టెలతో అడ్డం పెట్టేసి బ్యారికేడింగ్ లెక్క అడ్డం పెట్టి ఉండాలి. అంటే లోపలికి ఏం పోకుండా కొంచెం మనం కాపాడుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ గణపతి ఐడల్స్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిలప్ చేసిరా మీరు? చేయని వాళ్ళు కూడా చేసుకోండి. ఇప్పుడు మీరు అందరూ ఆన్లైన్లో ప్రతి విగ్రహం నమోదు చేస్తే ఏమవుతుందంటే పోలీస్ వాళ్ళకు ఆ విగ్రహం ఎక్కడ ఉందనే తెలుస్తుంది. అవన్నీ మేము ఆన్లైన్లో మా ట్యాబ్లో మా బ్లూ కోడ్ పెట్రోకార్ సిబ్బంది అక్కడికి వచ్చేసి దాన్ని చెక్ చేయడం జరుగుతుంది.